లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి ఏమేమి హితబోధలు చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశారు. యా బునయ్య లా తుష్రిక్ బిల్లా, ఓ నా ముద్దుల కుమారా, ఓ నా ముద్దుల సుపుత్రుడా, అల్లాహ్తో సాటి కల్పించకు, అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఉన్నాడనే మాట చెప్పకు, అల్లాహ్తో పాటు వేరే దేవుణ్ణి తీసుకొని వచ్చి ఆరాధించకు, అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు. ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్, షిర్క్ అనేది నిశ్చయంగా మహాఘోరమైనటువంటి పాపం అన్న విషయాన్ని ఆయన చెప్పారు. షిర్క్ పరమ దుర్మార్గం అని చెప్పారు. జులుం అన్నటువంటి మాట ఏమిటంటే సోదరులారా, చూడండి, మీకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొన్నటువంటి పొలం, హక్కు మీదే, పరిపూర్ణమైనటువంటి మీ సొంతం అది. కానీ ఎవడో సంబంధం లేని ఒక అనామకుడు వచ్చి ఈ రోజు నుంచి ఈ పొలానికి నేను యజమాని మీరు ఒప్పుకుంటారా? ఇది జులుం అంటారు. మీ ఇల్లుంది, ఆ ఇంటికి మీరే యజమాని, ఎవడు అనామకుడు వచ్చేసి ఇల్లు నాదనంటే ఇది జులుం అంటారు. అలాగే ఈ ఎండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల జగత్తును పుట్టించినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆయన అధిపతి, ఆయన చక్రవర్తి, ఆయన సృష్టికర్త, ఆయన యజమాని. అన్ని హక్కులు, అన్ని పెత్తనాలు ఈ సృష్టి పైన అల్లాహ్కే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. అలాంటిది మీ చేతులతో మీరు తయారు చేసుకున్నటువంటి ఒక బొమ్మకు రంగులేసి ఇది దేవుడు అని అంటే ఇది దుర్మార్గం. నువ్వు పీల్చే గాలి ఆయనది, నువ్వు తినే తిండి ఆయనది, నువ్వు అనుభవిస్తున్న ప్రతి అనుగ్రహం ఆయనది. ఆరాధన మాత్రం మానవుడు తన చేతులతో తయారు చేసుకున్న బొమ్మలకు ఆరాధిస్తున్నారు. అందుకే లుక్మాన్ అలైహిస్సలాం అన్నారు, ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్, షిర్క్ అనేది మహా దుర్మార్గమైనటువంటి చర్య అని ఆయన తన కొడుకుకి మొట్టమొదట హితబోధ చేశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. నేటి నా ప్రసంగం యొక్క అంశం మహావివేకి లుక్మాన్ అలైహిస్సలాం యొక్క హితబోధనం. ఆదేశించాము అని అల్లాహ్ తెలియజేశాడు. లుక్మాన్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివేకాన్ని ప్రసాదించాడు. సయీద్ ఇబ్న్ అల్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ అలైహి వారు తెలియజేస్తున్నారు, లుక్మాన్ అలైహిస్సలాం వారు ఆయన ప్రవక్త కాదు, ఆయన వివేకం, జ్ఞానం నిండుగా ప్రసాదించబడినటువంటి వివేకవంతుడు అని తెలియజేశారు. అలాగే ఇబ్నే అబూ హాతిమ్, ఇబ్నే అబ్బాస్ తెలియజేసినటువంటి ఉల్లేఖనాల ప్రకారం ఏమిటంటే, లుక్మాన్ అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 వరాలు ఇచ్చాడు, 2 అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండిటిలో ఏదైనా ఒక్కదాన్ని ఎంచుకోమని చెప్పారు. మొదటిది ప్రవక్త పదవిని ఎంచుకోమని చెప్పారు, అది వద్దంటే జ్ఞానాన్ని ఎంచుకోమని చెప్పారు. కానీ లుక్మాన్ అలైహిస్సలాం వారు ప్రవక్త పదవిని ఎన్నుకోలేదు, జ్ఞానాన్ని ఎన్నుకున్నారు. వివేకం కావాలని అల్లాహ్తో అడిగారు. ఆ విధంగా లుక్మాన్ అలైహిస్సలాం వారు ఒకానొక సందర్భంలో నిద్రిస్తూ ఉంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ఆయనపై జ్ఞానాన్ని కురిపించి వెళ్ళారు. దీనికి ఆధారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 12వ వాక్యంలో తెలియజేశాడు, మేము లుక్మాను జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. లుక్మాన్ అలైహిస్సలాం వారు ఇథోపియాకు చెందినటువంటి వ్యక్తి. వాడు మరియు నల్లటి ఆకారం కలిగిన, ఆ జాతిలో సర్దారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మేకలను కూలికి మేపేటటువంటి ఒక బానిసగా లుక్మాన్ అలైహిస్సలాం వారు ఉండేవారు. మరియు ఆయన వడ్రంగి పని కూడా చేసేవారు.
ఇమాం మాలిక్ మువత్తాలో ఇలా రాయబడింది, ఒకానొక సందర్భంలో లుక్మాన్ అలైహిస్సలాం వారు ఒక చోట నిలిచి బయాన్ చేస్తున్నారు, ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, లుక్మాన్, నువ్వు ఒకానొక సందర్భంలో మా జాతి నాయకుల వద్ద బానిసగా మేకలు మేపేవాడివి కదూ? అవునండి. మరి ఈరోజు బానిస నుండి ప్రజలకు హితబోధ చేసే స్థాయికి ఎలా ఎదిగావు? ఏమిటి కారణం? ఆ క్రింది స్థాయి నుండి ఈ స్థాయికి నువ్వు ఎలా వచ్చావు అని అడిగారు. దానికి లుక్మాన్ అలైహిస్సలాం తెలియజేశారు, నేను నిత్యం సత్యమే పలుకుతాను, మరియు అమానతులను తిరిగి భద్రంగా నేను అప్పగిస్తాను, మరియు వ్యర్థమైనటువంటి వృధా విషయాలకు నేను ఎప్పుడు దూరంగా ఉంటాను. ఈ యొక్క కారణాలే మీరు నన్ను చూస్తున్న స్థితికి చేర్చాయి అని లుక్మాన్ సమాధానం ఇచ్చారు. సోదరులారా, ఈ చెప్పినటువంటి అలాంటి మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనము కూడా జీవితంలో వీటిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ సత్యమే పలకాలి. అమానతులు అప్పగించబడితే తిరిగి వాటిని భద్రంగా అప్పగించాలి. మరియు వ్యర్థ బాతాకానీలకు, పనికి మాలిన విషయాలకు దూరంగా ఉండాలి. ఇలా గనక ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థాయిని, అంతస్తును, గౌరవాన్ని, పెద్దరికాన్ని పెంచేస్తూను అనుభవజ్ఞుడు, ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన సహనం గురించి ఏమంటున్నారో తెలుసా? ఆయన సహనం ఎలాంటిదంటే, ఒకానొక సందర్భంలో ఆయనకు పుట్టిన కొందరు సంతానం చనిపోయారు. కనీసం ఆయన ఏడవను కూడా ఏడవలేదు. ఎందుకంటే నాకు ఏ సంతానాన్నైతే అల్లాహ్ ఇచ్చాడో ఆ సంతానం అల్లాహ్ సొత్తు, నా సొత్తు కాదన్నటువంటి జ్ఞానం, వివేకం ఆయన వద్ద ఉండేది. మనం ఒక గ్రామానికి వెళ్ళాం. 5 పూట్ల నమాజ్ చేసే ఒక ముస్లిం అండి, గడ్డం కూడా ఉంది. పిల్లోడు చనిపోయాడు. ఓర్పు వహించండి అని ఒక్క మాట అన్నాం. అల్లాహ్ ఉన్నాడు, ఓర్పు వహించండి అని ఒక్క మాట అన్నాం. వెళ్ళండి హజరత్, ఎక్కడున్నాడు అల్లా అని చెప్పేసి అన్నాడు. అల్లా లేడు అనే మాట చెప్పి కుఫ్రుకు ఒడిగట్టేశాడు. ఇంతకాలం చేసిన నమాజులు, ఇంతకాలం చేసిన ఆరాధనలు అన్నీ వృధా అయిపోయాయా లేదా? కావున ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఇది పరీక్ష జీవితం. ఇది శాశ్వతంగా శిలేసుకొని ఇక్కడే బ్రతికేయటానికి మనం రాలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పరీక్షిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా లుక్మాన్ అలైహిస్సలాం వారికి ఉన్నటువంటి గుణాలను ఒక్కసారి చూడండి. ఆయన చూపులు క్రిందకి వాల్చుకొని నడిచేవాడు, మరియు ఆయన నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడేవాడు, మరియు ఆయన చేతి కష్టంతో సంపాదించిన హలాల్ సంపాదనను ఆయన తినేవాడు, మరియు తన శీలాన్ని కాపాడుకునేవాడు, మరియు చేసినటువంటి ప్రమాణాలను, వాగ్దానాలను ఆయన తూచ తప్పకుండా పాటించేటటువంటి వాడు, మరియు అతిథులకు ఎక్కువగా తినిపించేటటువంటి వాడు, అతిథులకు సత్కరించేటటువంటి వాడు, మరియు ఇరుగు పొరుగున ఉన్న వారితో మర్యాదగా మసలుకునేవాడు, ఆ ఇరుగు పొరుగున ఉన్నవారు ఏమైనా తప్పులు చేస్తే భరించేటటువంటి వాడు, మరియు ఆయనకు సంబంధం లేనటువంటి ఏ విషయంలో కూడా ఆయన తల తూర్చాడు, మరియు వృధా విషయాలకు ఆయన దూరంగా ఉంటాడు. ఇవన్నీ చెబుతూ అంటున్నారు, ఈ గుణాలే నన్ను ఈ స్థాయికి అల్లాహ్ తీసుకొచ్చాడని లుక్మాన్ అలైహిస్సలాం వారు తెలియజేశారు. సోదరులారా, మరియు లుక్మాన్ అలైహిస్సలాం వారికి ఉన్నటువంటి అతి అమోఘమైనటువంటి గుణం ఏంటంటే, ప్రతి చిన్న దానికి కూడా ఆయన అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకునేవాడు, థ్యాంక్స్ చెప్పుకునేవాడు అనమాట. చూడండి, లుక్మాన్ అలైహిస్సలాం బానిసగా ఉండేవాడు. ఆయన దగ్గర సరిగా తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి
కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు, ఉండటానికి సరిగా ఇల్లు ఉండేది కాదు. అయినప్పటికీ కూడా అల్లాహకు అత్యధికంగా కృతజ్ఞతలు తెలుపుకునేవాడు. కానీ ఈ రోజు మనకు తినడానికి తిండి, రకరకాల ఆహార పలహారాలు ఉన్నాయి, కట్టుకోవడానికి ఎన్నో రకాల జతలు బట్టలు ఉన్నాయి, మనకు వాహనం ఉంది, ఇల్లు ఉంది, ఎన్నో సౌలభ్యాలు సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనం ఈ రోజు అల్లాహకు ఎలా కృతజ్ఞత తెలపాలో అలా కృతజ్ఞత తెలపడం లేదు. ఏ విధంగా అల్లాహకు థ్యాంక్స్ చెప్పుకోవాలో ఆ విధంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవడం లేదు. సోదరులారా, భార్య అల్లా ఇచ్చిన అనుగ్రహం, సంతానం అల్లా ఇచ్చిన అనుగ్రహం, ఇల్లు అల్లా ఇచ్చిన అనుగ్రహం, వాహనం అల్లా ఇచ్చిన అనుగ్రహం, కట్టే బట్ట అల్లా ఇచ్చిన అనుగ్రహం, తినే తిండి అల్లా ఇచ్చిన అనుగ్రహం, పీల్చే శ్వాస అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహం. ఇన్ని అనుగ్రహాలు మనము తీసుకుంటూ పొందుతూ అల్లాహకు మాత్రం కృతజ్ఞత తెలియజేయడం లేదంటే ఇదే స్పష్టమైనటువంటి అవిధేయత అంటే. కావున లుక్మాన్ అలైహిస్సలాం వారి జీవితంలో మనకు అడుగడుగున ఆదర్శం ఉంది. సోదరులారా, అబూ కులాబా అయ్యూబ్, ముఆమిర్ అబ్దుర్ రజ్జాక్ ఉల్లేఖనాల ప్రకారం ఎవరో లుక్మాన్ అలైహిస్సలాం వారిని అడిగారు. ఏమని అడిగారంటే, లుక్మాన్ గారు సహనం విషయంలో ఎవరు ఉత్తముడు అని అడిగారు. అప్పుడు ఆయన సమాధానం ఇచ్చారు, తనకు నష్టం కలిగిన వాణిని ఎదిరించే, కొట్టే సత్తా ఉన్నప్పటికీ కూడా అతను ఎదుటి వారికి ఎలాంటి హాని చేయకుండా ఓర్పుగా ఉండేవాడు. ఇతను అందరికంటే సహనవంతులనే కల్లా ఉత్తమ సహనవంతుడు ఆయన సమాధానం ఇచ్చారు. మరియు రెండో ప్రశ్న అడిగారు, జ్ఞానపరంగా ఎవరు ఉత్తముడు అని అడిగారు. ఆయన అంటున్నారు, ఇతరుల జ్ఞానం ద్వారా తన స్వతహాగా జ్ఞానం నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు. అంటే ఇతరులు చెప్పేటటువంటి విషయాల ద్వారా తన సొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తాపత్రయపడేవాడు ఉత్తమమైన జ్ఞానవంతుడు అన్నారు. మూడో ప్రశ్న, ప్రజలందరిలోకెల్లా ఉత్తముడు ఎవరు అనంటే ధనవంతుడు ఉత్తముడు అన్నారు. ఏమిటండి అంటే ఆస్తి పాస్తులు, బంగారు నగలు, నట్ర వెండి ఐశ్వర్యాలు ఉన్నవాడు గొప్పవాడు అంటున్నారా? కాదు, నేను చెబుతుంది అది కాదు. ప్రజలు అతని నుండి ఏదైనా కోరినప్పుడు ఉదారంగా మంచి స్వభావంతో మంచిగా మసలుకునేవాడు, మరియు తనకు అవసరం ఉన్నప్పటికీ ప్రజల దగ్గర చేయి చాచనివాడు, తన అవసరాలను కప్పిపుచ్చుకునేవాడు. అతను అసలు సిసలైన ధనవంతుడు అని ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తే ప్రజలందరిలోకెల్లా ఉత్తముడని ఆయన సమాధానం ఇచ్చారు. మరియు ప్రజలందరిలోకెల్లా చెడ్డవాడు ఎవరు? తప్పుడు పని చేస్తూ, పాపపు పని చేస్తూ పట్టుబడిపోతే అవమానానికి గురి కాకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ పాపాలు చేసేవాడు. ప్రజలందరిలోకెల్లా చెడ్డవాడు ఎవరంట? ప్రజలకు పట్టుబడిపోతాడు పాపం చేస్తూ, మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి వాడు అందరికంటే పాపాత్ముడని లుక్మాన్ అలైహిస్సలాం వారు సమాధానం ఇచ్చారు. సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాం వారి జీవితం ఎలాంటి అమోఘమైన జీవితం, ఎలాంటి హిక్మత్తో కూడుకున్నదంటే, ఆయన ఒక రాజు దగ్గర పనిచేసేవాడు. ఆ రాజు ఒకానొక సందర్భంలో మేకను కోసాడు. ఇది సుప్రసిద్ధమైనటువంటి హదీస్, అందరూ చాలా మంది ఉలమాలు చెబుతూ ఉంటారు. మేకను కోసినప్పుడు రాజు అన్నాడు, ఈ యొక్క మేక శరీరంలో అతి చెడ్డ భాగాలను తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నాలుకను, హృదయాన్ని తీసుకొని వచ్చాడు. మరికొంతకాలం తర్వాత మళ్ళీ మేకను కోశాడు. అతి ఉత్తమమైనటువంటి భాగాలు దాని శరీరం నుండి తీయమన్నాడు. అప్పుడు కూడా నాలుకను, హృదయాన్ని తీశాడు. లుక్మాన్, చెడ్డవి అడిగినప్పుడు అవి తీసుకొని వచ్చావు, మరియు మంచివి అడిగినప్పుడు కూడా అదే తీసుకొని వచ్చావు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతర్యం అని అన్నారు. అంటే అప్పుడు ఆయన చెప్పారు, చూడండి, నాలుక అదుపులో ఉండి హృదయం గనక మంచి మనసుతో ఉన్నట్లయితే శరీరం అంతా బాగానే ఉంటుంది, అతడు ఉత్తముడు అవుతాడు. నాలుక అదుపులో లేకుండా అదుపు తప్పి హృదయం చెడ్డ ఆలోచనలు గనక కలిగి ఉన్నట్లయితే, హృదయం పాడయిందంటే గనక పూర్తి శరీరం అంతా పాడైపోతుంది. అలాంటి వ్యక్తి మహా చెడ్డవాడైపోతాడు. కావున ఎవరి హృదయం, ఎవరి నాలుక అదుపులో ఉంటుందో వారు ఉత్తముడైతారు.
అంటే నాలుక హృదయమే స్వర్గానికి తీసుకెళ్తుంది, నాలుక హృదయమే నరకానికి కూడా తీసుకెళ్తుంది. కావున నాలుక జాగ్రత్త అని లుక్మాన్ అలైహిస్సలాం వారు సమాధానం ఇచ్చారు. సోదరులారా, ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే లుక్మాన్ అలైహిస్సలాం వారు ఎంత వివేకంతో జీవిత పరమార్థాన్ని చెప్పారో మనం ఒక్కసారి బాగా పరిశీలన చేస్తే గనక మనము కూడా నాలుకను అదుపులో పెట్టుకుంటాము, మనం కూడా హృదయాన్ని పరిశుభ్రపరుచుకుంటాము. సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారుడికి చేసినటువంటి ఆణిముత్యాల్లాంటి యొక్క బోధనలు ఉన్నాయి. సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారుడికి ఏమేమి హితబోధలు చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశారు. యా బునయ్య లా తుష్రిక్ బిల్లా, ఓ నా ముద్దుల కుమారా, ఓ నా ముద్దుల సుపుత్రుడా, అల్లాతో సాటి కల్పించకు, అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడనే మాట చెప్పకు, అల్లాతో పాటు వేరే దేవుణ్ణి తీసుకొని వచ్చి ఆరాధించకు, అల్లా ఒక్కడే నిజ ఆరాధ్యుడు. ఇన్న షిర్కల జుల్మున్ అజీమ్, షిర్క్ అనేది నిశ్చయంగా మహాఘోరమైనటువంటి పాపం అన్న విషయాన్ని ఆయన చెప్పారు. షిర్క్ పరమ దుర్మార్గం అని చెప్పారు. జులుం అన్నటువంటి మాట ఏమిటంటే సోదరులారా, చూడండి, మీకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొన్నటువంటి పొలం, హక్కు మీదే, పరిపూర్ణమైనటువంటి మీ సొంతం అది. కానీ ఎవడో సంబంధం లేని ఒక అనామకుడు వచ్చి ఈ రోజు నుంచి ఈ పొలానికి నేను యజమానునంటే మీరు ఒప్పుకుంటారా? ఇది జులుం అంటారు. మీ ఇల్లుంది, ఆ ఇంటికి మీరే యజమాని, ఎవడు అనామకుడు వచ్చేసి ఇల్లు నాదనంటే ఇది జులుం అంటారు. అలాగే ఈ ఎండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల జగత్తును పుట్టించినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆయన అధిపతి, ఆయన చక్రవర్తి, ఆయన సృష్టికర్త, ఆయన యజమాని, అన్ని హక్కులు, అన్ని పెత్తనాలు ఈ సృష్టి పైన అల్లాహకే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. అలాంటిది మీ చేతులతో మీరు తయారు చేసుకున్నటువంటి ఒక బొమ్మకు రంగులేసి ఈ దేవుడు అనంటే ఇది దుర్మార్గం. నువ్వు పీల్చే గాలి ఆయనది, నువ్వు తినే తిండి ఆయనది, నువ్వు అనుభవిస్తున్న ప్రతి అనుగ్రహం ఆయనది. ఆరాధన మాత్రం మానవుడు తన చేతులతో తయారు చేసుకున్న బొమ్మలకు ఆరాధిస్తున్నారు. అందుకే లుక్మాన్ అలైహిస్సలాం అన్నారు, ఇన్న షిర్కల జుల్మున్ అజీమ్, షిర్క్ అనేది మహా దుర్మార్గమైనటువంటి చర్య అని ఆయన తన కొడుకుకి మొట్టమొదట హితబోధ చేశారు. మన సంతానానికి రోజు ఎంతమంది మనం షిర్క్ గురించి తాకీదు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మేము నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నారన్నమాట, గురుగారు, నేను మాత్రమా సలఫ్ మస్లక్లోనే ఉన్నాను, కానీ మా పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కస్మూర్ దర్గాకి వెళ్తూ ఉంటాడండి, ఎంత చెప్పినా వినడం లేదని చెప్పేసి అన్నా. అందుకే నా బిడ్డ ఎటు వెళ్తున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచాలి. మా కొడుకు బంగారం, ఎక్కడికి వెళ్ళడు. అంటే తల్లిదండ్రులకి కొడుకు ఎంత పెరిగినా ఎంత ఎదవైనా బంగారమే. కానీ బయట ఏమేం వేషాలు వేసేది తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకు? తల్లిదండ్రుల ముందర ఉత్తమంగా ఉంటారు. కావున షిర్కు గురించి సంతానానికి గట్టిగా మనం తాకీదు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వవస్సైనల్ ఇన్సాన్ బివాలిదై, మేము మానవునికి తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. ఏమని తాకీదు చేశామంటే, అతని తల్లి అతనికి ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకొని అతనికి జన్మనిచ్చింది, మరియు పాలు విడిపించడానికి 2 సంవత్సరాలు టైం పట్టింది. అందుకోసమే అనిష్కుర్లి వలివాలిదైక్, అందుకే మానవుడా, నువ్వు సృష్టికర్త అయిన నాకు తల్లిదండ్రులకు విధేయుడవై ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. తర్వాత లుక్మాన్ అలైహిస్సలాం వారు అంటున్నారు, యా బునయ్య అకీమిస్సలా, నా కుమారా నమాజులు స్థాపించు నాయనా అని చెప్పారు. ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే సోదరులారా, స్కూళ్ళకి కాలేజీలకి తల్లిదండ్రులు పొద్దున్నే లేపి వానికి చక్కగా స్నానం చేయించి, మంచి బట్టలేసి, టిఫిన్ రెడీ చేసి, క్యారీ రెడీ చేసి శుభ్రంగా బడికి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు. మరి అజాన్ వస్తే
నమాజుకు టైం అయింది, మసీదుకి వెళ్ళు నాయనా అని ఎంతమంది చెబుతున్నారు? ప్రాపంచిక చదువు పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నారు, మరి నీ బిడ్డ రేపు శాశ్వతంగా నరకానికి వెళ్ళవలసి ఉంది. ఆ నరకం నుండి రక్షించాల్సిన బాధ్యత నీ మీద లేదు? పరలోకం కోసం రెడీ చేయి. కావున అజాన్ రాగానే మసీదుకు పో బిడ్డ అని చెప్పేసి హితబోధ చేయాల్సినటువంటి అవసరం ప్రతి తండ్రి పైన ఉంది సోదరులారా. నమాజు లేకపోతే జీవితం లేదు. నమాజు లేకపోతే ఏ వ్యక్తి కూడా సాఫల్యం పొందలేడు. కావున మన బిడ్డలకి నమాజ్ ప్రవక్త మోసల్లా సల్లల్లాహు 7 సంవత్సరాల నుంచి నమాజు గురించి చెప్పండి. 10 సంవత్సరాలు వచ్చినా నమాజు చేయకపోతే కొట్టండి అని చెప్పారు. కావున 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లోడే అని చెప్పేసి మనం మురిపేం చేస్తున్నాము. ఇది తప్పు. ఖచ్చితంగా నమాజుకు మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని అలవాటు చేయాలి. చాలా మంది కొంతమంది అండి అస్తగ్ఫిరుల్లా కొన్ని మసీదులలో పిల్లల్ని తీసుకెళ్లి లాస్ట్ లో నిలబడమని చెప్పేస్తారు. ఆ పిల్లలంతా కూడా చివరి లైన్లో నిల్చొని కొట్టుకుంటా ఉంటారు. ఇది తప్పు. పిల్లల్ని ఏం చేయాలి? పెద్దల నిల్చోబెట్టుకొని మట్టగా వాళ్ళకి నమాజ్ చేయించడానికి మనం అలవాటు చేయాలి. పిల్లలు మీరు పనికిరారని చెప్పేసి లాస్ట్ లో వేసేస్తే వాళ్ళ గోల వాళ్ళది. మరి వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఇది తప్పు. మన మధ్యలోకి తీసుకుని వచ్చి వాళ్ళకి నమాజు అలవాటు చేయాలి. కావున సోదరులారా, నమాజు గురించి సంతానానికి ఆదేశించాలి. వఅముర్ బిల్ మఅరూఫ్, మరియు మంచిని ఆజ్ఞాపించండి. మంచి పనులు బిడ్డలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి. నీ చేత్తో ఇప్పుడు అడుక్కునే వాళ్ళు వస్తారు, నువ్వేం చేస్తావు? 10 రూపాయలు నువ్వు ఇవ్వడం కాదు, నీ బిడ్డ చేత్తో ఇప్పించు. అలా వాడికి అలవాటు అవుతుంది. రోడ్లో వెళ్తున్నావు, ముళ్ళు రాళ్ళు కంపలు పడ్డాయి, ఆ పిల్లోడి చేత తీయించు దగ్గర ఉండి. ఇలా మంచి పనులు అలవాటు చేయి. తండ్రిగా వాడికి నువ్వే బాట, నువ్వే మార్గం, నువ్వే మార్గదర్శకివి. కావున నీ నుండే వాడి అలవాట్లు మొదలవుతాయి. నువ్వు సిగరెట్ కాల్చుకోవాలి, అగ్గిపెట్టి చాపన్నావు అనుకో, రేపు వాడు కూడా అగ్గిపెట్టి తీసుకొని కాలుస్తాడు. నువ్వు లేనప్పుడు వాడు కూడా సిగరెట్ కాలుస్తాడు. నువ్వు లేనప్పుడు వాడు కూడా తంబాకు వేసుకుంటాడు. పిల్లల చేత అంగడికి పంపించేస్తుంటారు. సిగరెట్లు దమ్మని, బీడీలు దమ్మని, పానపరాకులు దమ్మని, గుట్కాలు దమ్మని. నువ్వు లేనప్పుడు వాడు కూడా అదే పని చేస్తాడు. కావున మంచి పనులు ఆజ్ఞాపించమని బిడ్డలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. వన్హనిల్ మున్కర్, మరియు చెడు పనుల నుంచి వారించాలి. ఏది చెడు ఏది మంచు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే వస్బిర్ అలా మా అసాబిక్, ఏ ఆపద వచ్చినా సహనం వహించడం నేర్పాలి. సుబ్హానల్లా, అల్లా సుబ్హానహు తఆలా మన జీవితాలను ఎరిగినవాడు. 10th ఫెయిల్ అయిందని ఆత్మహత్యలు, ఇంటర్ ఫెయిల్ అయినాడని ఆత్మహత్యలు, డిగ్రీ ఫెయిల్ అయినాడని ఆత్మహత్యలు, ఏదో దగ్గర బెట్టింగ్ కట్టి ఓడిపోతే ఆత్మహత్యలు, ప్రతి దానికి ఆత్మహత్యలు. చిన్నప్పటి నుంచి నేర్పాలి. కష్టాలను ఎదుర్కోవటం, ఈదటం, కష్టాలను ఎదుర్కోవటం అనేది చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి సబర్ గురించి, సహనం గురించి ఆయన హితబోధ చేస్తున్నారు సోదరులారా. అలాగే ఇన్న దాలిక మిన్ అజ్మిల్ ఉమూర్, మరియు నిశ్చయంగా ఇవన్నీ కూడా గట్టిగా ఆజ్ఞాపించబడినటువంటి పనులు అని చెబుతున్నారు. తర్వాత ఇంకేమంటున్నారు? వలా తుసయ్యిర్ ఖద్దఖ లిన్నాస్, జనుల ముందు గర్వంతో మాట్లాడకు, గర్వంతో తిరగకు, ముఖం తిప్పుకొని మాట్లాడకు. ప్రజలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా, వఖూలు లిన్నాసి హుస్న, మర్యాదగా మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి, ఉత్తమంగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, ముఖం తిప్పుకొని మాట్లాడకూడదు. అలాగే వలా తమ్సి ఫిల్ అర్ది మరహా, భూమిపై నిక్కుతూ నడవకు, వినయంగా నడుచు. అందుకే మోసలసల వారు అన్నారు, చీలమండలం కిందికి ప్యాంటు లుంగి వేసుకునేవాడు రేపు నరకంలో కాలిపోతాడని చెప్పారు. కావున మన వస్త్రాలు పైకి మడుచుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి. గర్వహంకారానికి తార్కాణం కిందకి వేలాడుతూ నడిచినట్లయితే గనక, కావున మనం నడిచే నడకలో ఉత్తమంగా ఉండాలి తప్ప గర్వహంకారాలతో నడ్డి విరుచుకొని, రొమ్ము విరుచుకొని నడవటం అనేది ఇది అల్లా సుతరాము ఇష్టపడడు సోదరులారా. కావున ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్, నిశ్చయంగా అల్లా డాబులు చెప్పుకునే, గొప్పలు చెప్పుకునే గర్విష్ఠుని ఎన్నటికీ ఇష్టపడడు. డాబులు చెప్పుకునే వాడిని
గొప్పలు చెప్పుకునేవాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ కూడా ఇష్టపడడు. సోదరులారా, సమయం లేదు కాబట్టి మనం త్వరగా ముగిస్తున్నాము. చెప్పుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు లాంటి మాటలు ఇవి, సుబ్హానల్లాహ్. కావున లుక్మాన్ అలైహిస్సలాం వారు చేసినటువంటి బోధనలు ప్రతి తండ్రి గనక తన సంతానానికి చేసినట్లయితే ఏ సంతానం కూడా మార్గం తప్పటం అనేది జరగదు. సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాం లాంటి తండ్రి యొక్క చేసిన బోధనలు ఏ తండ్రి అయినా చేసినట్లయితే గనక ఏ యొక్క సంతానం కూడా అపమార్గం పాలు కారు. సోదరులారా, చూడండి, మొన్న ఒక న్యూస్ వచ్చింది. 12వ తేదీ 8 సంవత్సరాల పాప మీద ముగ్గురు, 14 సంవత్సరాల పిల్లోళ్ళు, 15 సంవత్సరాల ఒక పిల్లోడు, ముగ్గురు కలిసి రేప్ చేసి ఆ పాపను చంపేశారు. చూసేవాళ్ళు ఏమంటారు? అలాంటి క్రూరుణ్ణి నరకాలి, చంపాలి, వాడిని జైల్లో వేయాలి అని అంటారు. జైల్లో వేయాల్సింది, నరకాల్సింది, చంపాల్సింది వాళ్ళను కాదు. ఎవరిని? ఎవరైతే సమాజాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి అశ్లీలం వైపు నడిపిస్తున్నారు చూడు, సినిమాలు, సీరియళ్ళు, ప్రోగ్రాములన్నీ, అలాంటి దుర్మార్గులను నరకాలి, చంపాలి, వీళ్ళను కాదు. అభం శుభం తెలియనటువంటి, ముక్కుపచ్చలారినటువంటి ఆ 14 సంవత్సరాల ఆ పసిబిడ్డకు ఆ కామ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది వాడికి? ఇంట్లో టీవీ పెడతారు, మొత్తం అశ్లీలమైనటువంటి పాటలే. సినిమా పెడితే అశ్లీలమే, ప్రోగ్రాములు పెడితే అశ్లీలమే, సీరియళ్లు పెడితే అశ్లీలమే. అర్ధనగ్న దుస్తులతో డాన్సులు వేస్తున్నటువంటి ఒక సందర్భాలు చూసి అమ్మక్కడే, నాన్నక్కడే, అక్క, తమ్ముడు, చెల్లి అందరూ అక్కడే. ఇక అప్పుడప్పుడు యవ్వనంలో అడుగు పెడుతున్న ఆ పిల్లోడికి అశ్లీలత్వాన్ని, ఆ చెడును, ఆ శైతాను యొక్క చేష్టలను నేర్పుతుంది ఎవరు? ఎవరు నేర్పిస్తున్నారు? వాళ్ళను నరకాలి. వాళ్ళదే ఉంది, పసిబిడ్డలు తెలియక చేశారు. బడికి బ్యాగ్ వేసుకుని వెళ్తాడు, గోడల మీద చూస్తే మొత్తం అశ్లీలమైన పోస్టర్లే. వాడి కన్ను ఎటువైపు తిప్పినా అశ్లీలమే సమాజం అంతా. దీన్ని ఖండించేవాడు ఎవడు లేడు, దీన్ని ఆపేవాడు ఎవడు లేడు. ఎందుకంటే వాటి మీద బతుకుతున్న వాళ్ళే కోటీశ్వరులు. సమాజ సంఘ సంస్కర్తలు నిద్రలేస్తే మేము వాళ్ళని ఆపుతాం, వీళ్ళని ఆపుతాం, మస్జిద్లో అజాన్ వద్దు, తలాక్ వద్దు, అదొద్దు, ఇదొద్దు అని ఎగిరే పెద్ద మనుషులు ఇలాంటి నీతి పాలన వాటి మీద ఫైట్ చేయాలి, ఇలాంటి వాటిని ఆపడానికి పని చేయాలి. కానీ ఇలాంటి వాటిని ఎవరు ఆపరు. రేపులు, ఈ యొక్క అత్యాచారాలు దేనికి జరుగుతున్నాయి? ఎవరు దీనికి ఆజ్యం పోస్తున్నవారు? ఎవరు దీనికి ప్రాణం పోస్తున్నటువంటి వారు? ఎవరు దీనికి బాధ్యులు? వాళ్ళే. కావున ఇంట్లో కూడా ముస్లింలారా, ఇల్లు బాగా కట్టుకొని పెద్ద పెద్ద టీవీలు అన్ని తీసుకుని ఇంట్లో పెడుతున్నారు. అదే మీ జీవితాలను నాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చూసే ప్రోగ్రాములు, మీరు చూసే సీరియళ్ళు, మీరు చూసే సినిమాలు మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ కూతురు లవ్ స్టోరీ నడుపుతుంది మీకు తెలియకుండా. ఇదంతా నేర్చుకొనే మీరేమంటారు? నా బంగారు తల్లి అనుకుంటారు. ఆమెంటి ఏదో ఒక రోజున, నాన్న ఇతను లేకపోతే నేను చచ్చిపోతాను, ఇతనితో నాకు పెళ్లి చేస్తావా, చస్తావా అని మీ నెత్తిన బండయ్యక ముందే మీరు జాగ్రత్త పడాలి. మీ అబ్బాయి మీ దృష్టికి మంచోడే, కానీ బయట ఎక్కడెక్కడ ఏ వ్యవహారాలు నడుపుతున్నాడో. కావున ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు ఇది గమనించండి. మూలాలను నరకాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేశాడు? మంచిని ఆదేశించండి, చెడును త్రుంచండి అని చెప్పాడు. కానీ చెడు ఈరోజు మన నట్టింట్లో తాండవం చేస్తుందంటే ఎవరు బాధ్యులు? దానికి మనమే బాధ్యులం సోదరులారా. కావున లుక్మాన్ అలైహిస్సలాం వారు చెప్పినటువంటి బోధనలు మన బిడ్డలకు మనం ఎంత మటుకు చెబుతున్నామో, షిర్కు చెయ్యొద్దని, నమాజుకు వెళ్ళమని, తౌహీద్ మీద నిలబడమని, తల్లిదండ్రులను గౌరవించమని, గర్విష్ఠులా ఉండొద్దని, చూపు కిందికి దించుకొని నడవమని ఎవరు చెప్తారు ఈ బోధనలన్నీ? అలాంటి తండ్రి కనుక ఏ సంతానానికైతే ఉంటాడో అలాంటి ఇల్లు స్వర్గం అవుతుంది, అల్హమ్దులిల్లా. కానీ ఎవరైతే అలా తన కుమారులకు, తమ కూతుర్లకు అలా బోధించరో అలాంటి వారు అపమార్గం పాలయ్యేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. ఒక పెద్ద ఆయన ఆస్తి పేపర్లు తీసుకుని వచ్చాడు. నేను తౌహీద్ మస్జిద్లో ఇమామ్గా ఉన్న సందర్భంలో కట్ట ఆస్తి పేపర్లు తీసుకుని వచ్చి మస్జిద్ కమిటీ పెద్దలకు ఇచ్చాడు. నా కొడుకులు ముగ్గురు ఇప్పుడు నన్ను కొట్టి ఈ ఆస్తి పేపర్లు లాక్కుపోవడానికి వస్తున్నారు, మీ దగ్గర పెట్టండి అని. ఆయన
మొత్తానికి వాళ్ళు వచ్చారు, గొడవ చేశారు, మా కొద్దు పెద్ద ఆయన ఈ పంచాయతీ అని చెప్తే ఆస్తి పేపర్ లాక్కొమ్మినారు. ఆయన అల్లాని తిడుతున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని అల్లాని తిడుతున్నాడు. ఆయన చెప్పాము, పెద్ద ఆయన అల్లానుగా తిట్టుకోవాల్సింది నిన్ను నువ్వు తిట్టుకోవాలి. ఎందుకు? నీ సంతానానికి ఇస్లాం ధార్మిక జ్ఞానం నువ్వు నేర్పలేదు. నీ సంతానానికి ఆస్తులు ఇచ్చావు, అంతస్తులు ఇస్తావు, ఓకే, కానీ ధార్మిక జ్ఞానం, కాసంత బుద్ధి, కాసంత విజ్ఞానం, కాసంత సంస్కరణ నేర్పలేదు. అందుకే ఈరోజు నీ నెత్తినెక్కి తొక్కుతున్నారు. తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి, ఏ బిడ్డలకైతే ఇస్లాం ధార్మిక జ్ఞానం నేర్పలేదో, ఏ బిడ్డలకైతే ఖురాన్ హదీసు జ్ఞానం నేర్పలేదో, అలాంటి బిడ్డలు రేపు మీకు శత్రువులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద జీతాలు సంపాదించినప్పటికీ కూడా సంస్కారం, ధార్మిక జ్ఞానం లేకపోతే అలాంటి వారు పశువులతో సమానం. అలాంటి వారు తల్లిదండ్రులను సుఖపెట్టలేరు. కావున సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాం బోధనలు ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తాలా ఎందుకు తీసుకుని వచ్చాడంటే మనకు గుణపాఠం కావాలని, మనం బుద్ధి తెచ్చుకోవాలని, మనం కూడా మన బిడ్డలకు అలా బోధించాలని, మనం కూడా మన బిడ్డలకు అలా దారిలో పెట్టాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇవన్నీ బోధించాడు. కావున సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాంను ఆదర్శంగా తీసుకోండి. ఆయన బోధనలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తీసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని, మన యొక్క సంతానాన్ని అల్లాహ్ స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి అల్లాహ్ మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.